చరిత్రలో నిలిచిపోయేలా వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ చెప్పారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎలకతుర్తిలో జరుగుతున్న బహిరంగ ఏర్పాట్లను సతీష్ కుమార్ ఎప్పటికప్పుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం చెబుతారో విందామనే ఆసక్తి ప్రజల్లో కనిపిస్తుందన్నారు. కాంగ్రెస్ మోసాలను గుర్తించిన ప్రజలు వరంగల్ సభకు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారంటున్న సతీష్ కుమార్తో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. చేసుకొని 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న రథోత్సవానికి సంబంధించినటువంటి మహాసభ కోసం ఎల్కతుర్తి దగ్గర అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మరో 6 రోజులు మాత్రమే సభకు సమయం ఉన్న క్రమంలో ఇప్పటికే వేగంగా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే స్టేజ్కి సంబంధించిన పని కూడా పూర్తయిపోయిందనే మనం చెప్పుకోవచ్చు. పైన టాప్ అంతా పూర్తయిపోయింది. పూర్తిగా ఏదైతే సభ పైకి ఎక్కడానికి మెట్లకు సంబంధించి కావచ్చు, సభ ఎదురుగా ఉన్నటువంటి ప్రజలు అశేషమైన ప్రజలు తరలి వచ్చే క్రమంలో ఇక్కడ లైటింగ్ సంబంధించి కావచ్చు, బ్యారికేడ్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ముమ్మరంగా కొనసాగుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. సభా వేదికకు సంబంధించి ఇలా ఉంటాయి అంటే 160 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రాంగణంలో ఏదైతే సభా వేదిక కావచ్చు, అదైతే ప్రత్యేకమైనటువంటి లైటింగ్ సదుపాయము, అదేవిధంగా ప్రజల కోసం ప్రత్యేకంగా టాయిలెట్స్ కావచ్చు, ఇతర ఏదైతే ఎమర్జెన్సీ ఉన్నటువంటి సమయాల్లో అంబులెన్సులు కావచ్చు, అదేవిధంగా ప్రత్యేక మెడికల్ టీమ్స్ కావచ్చు ఇక్కడ ఏర్పాటు చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు సతీష్ కుమార్ గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే గారు. సార్, ఎట్లా ఉన్న ఏర్పాట్లు? ఇప్పటికే సభా వేదిక కూడా పూర్తయిన సందర్భం. కేసీఆర్ గారు ఎట్లా వస్తారు, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా ఉండనున్నాయి? సభ కోసం వచ్చే ప్రజల కోసం బ్యారికేడ్లు కావచ్చు, ఇట్లాంటి ఏర్పాట్లు కూడా ఎట్లా ఉంటాయి? సభ కోసం వచ్చే వారికి దాదాపు అన్నీ కూడా ఈజీగా రీచ్ అయ్యేటట్టు 250 మీటర్లు 300 మీటర్ల లోపలనే పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది సభా ప్రాంగణానికి. కాబట్టి వారు అతి దగ్గర సమీపం లోపలనే వెహికల్స్ పెట్టుకొని వారు సభా ప్రాంగణానికి వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేయడం కూడా మీకు తెలియజేస్తాను. ఇదే కాకుండా కావాల్సిన వెంటిలేషన్, లైట్స్, తర్వాత అదేవిధంగా మనం ఇదివరకు మాట్లాడినట్టు 10 లక్షల వాటర్ బాటిల్స్, 10 లక్షల చాలా మజ్జిగ ప్యాకెట్లు కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఇదే కాకుండా వచ్చిపోయేదానికి ఇప్పుడు ఎవరైనా కానీ ఎండలో మరి చాలా ప్రయాణం దూరం చేసి వస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఆరోగ్య పరిస్థితి వచ్చినా కానీ ఇమీడియట్గా వారిని ఫస్ట్ ఎయిడ్ చేస్తానికి ఇక్కడ అన్ని కూడా క్యాంప్స్ కూడా, మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టడం జరుగుతుంది, మెడికల్ ఫెసిలిటీ కూడా పెట్టడం జరుగుతుంది. వారికి ఎమర్జెన్సీగా అవసరమైతే హాస్పిటల్ జాయిన్ అయ్యేటట్టు కూడా అంబులెన్స్ కూడా ఇక్కడ కొన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. ఇవాళ ఫైనలైజ్ అయిపోతుంది, కూడా ఫైనలైజ్ అయిపోతుంది మోస్ట్ ప్రాబ్లీ. చాలా పెద్ద ఎత్తున అంటే ఎక్కడెక్కడ పార్కింగ్ ఏరియాస్ ఉన్నాయో ఆ పార్కింగ్ ఏరియాస్తో కాకుండానే మళ్ళీ సభాస్థలంలో కూడా ఇటువంటి ఫస్ట్ ఎయిడ్ క్యాంప్స్ కూడా పెట్టడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తుంది. ఎందుకంటే మరి చాలా ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నా కానీ, దూర ప్రాంతం నుంచి వచ్చిన ఎండలు ఎక్కువ నిలబడ్డా కానీ ఎటువంటి అనారోగ్య పరిస్థితి రాకుండా ఇమీడియట్గా వాళ్ళకు అన్ని మెడికల్ ఫెసిలిటీస్ అందేటట్టు కూడా ప్రయత్నం చేస్తున్నామని తెలియజేస్తున్నాను. చాలా విస్తృతంగా ఇప్పుడు మీరు చూసేది ఉంటే ఇక్కడ సభ ప్రాంగణం ఇంతకుముందు మనం చూసినప్పుడు అంత ప్లెయిన్ ల్యాండ్ ఎక్కువండే, నిన్నటి నుంచి వెళ్ళి ఒక ప్రాంగణం ఒక షేపే మారిపోయింది. అందరు కూడా వచ్చి చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. డయాస్ అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా అందరూ కూడా చాలా సంతోషపడతారు. మేము ఏ ప్రాంతంలో కూడా కార్ పార్కింగ్ చేసుకోవాలి, ఏ ప్రాంతం నుంచి మాకు దగ్గర అవుతుంది డైస్, ఏ ప్రాంతంలో మేము వచ్చి నిలబడాలి, ఏ బాక్స్లో మాకు అవైలబిలిటీ ఉంటుంది, ఇట్లా చాలా మంచి చర్చ జరుగుతుంది. నిన్నటికెళ్ళి కూడా చాలా ఫ్లో అంటే కంటిన్యూస్గా త్రూఅవుట్ తెలంగాణ నుంచి వెళ్ళి కూడా. ఇవాళ పొద్దున ఒక అతను వచ్చిండు ఆసిఫాబాద్ అని చెప్పిండు. ఇంతకుముందు జస్ట్ ఇక్కడికి వచ్చే ముందు ఒక అతను కలిసిండు, సార్ మేము మన వనపర్తి నుంచి వస్తున్నామని చెప్పడం జరిగింది. అంతకన్నా ముందు ఇవాళ పొద్దున ఒక అతను కలిసిండు, మేము దర్దాపు అదేంది మన నిజామాబాద్ నుంచి వచ్చి వెళ్తున్నాం సార్ అని చెప్పి. ఇట్లా అందరు కూడా వచ్చి వారి పార్కింగ్ ఏరియాస్ ఎక్కడిని, వారి స్థానాలు ఎక్కడిని కూడా చూసుకుంటూ పోతున్నారు. ఇట్లా బ్రహ్మాండంగా అంటే ఇది ఒక వాయిస్ అంటే తెలంగాణ లోపల గౌరవ కేసీఆర్ గారు ఒక స్పీచ్ తప్పకుండా వినడానికి వస్తున్నామని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒక చారిత్రాత్మక సభ మీ ప్రాంతంలో జరగడం, ముఖ్యంగా 119 నియోజకవర్గాల నుంచి రోడ్ మ్యాప్ చూడడానికి ముందు వచ్చి తర్వాత వాళ్ళంతా సమాయత్తమై రావడానికి సిద్ధమవుతున్న సందర్భంలో ఏం చెప్తారు సార్? మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడ ఎవరు వచ్చినా, ఇక్కడ ఏ ప్రాంతం నుంచి వచ్చినా తెలంగాణ ప్రాంతంలో వారందరూ కూడా గౌరవ మా అధ్యక్షులు కేసీఆర్ గారు చూస్తానికి వస్తున్నారు మాత్రం తెలుస్తున్నాడు. వారు అంటే అంత ప్రేమ ఉన్నది, అంత అభిమానం ఉన్నది. ప్రత్యేకంగా ఈ మధ్య కాలం లోపల మేము చూస్తున్నాం కదా, ఈ మధ్య కాలం లోపల ప్రతి ఒక్కరు కూడా మేము ఎంత దగ్గరగా నిలబడాలి కేసీఆర్ గారికి, ఎంత దగ్గర మేము చూడలేస్తామని చెప్పి కూడా విషయం వస్తుంది.
ఈ క్రెడిట్ అంతా కూడా కేసీఆర్ గారికి వెళ్తుందని తెలియజేస్తున్నాను. సార్, సభా వేదిక మీద ఎంతమంది అతిథులు కూర్చునే అవకాశం ఉంది? నాకు అంత ఐడియా లేదండి. నాకు సుమారుగా మాకు చెప్పిన విషయం మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, తర్వాత స్టేట్ చైర్మన్స్, అదేవిధంగా జెడ్పీ చైర్మన్స్, ఇంకా స్టేట్ బాడీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. వీలైనంత మంది ఎక్కువ మందినే సారు సభా ప్రాంగణం డయస్ మీదకి పిలిచే ప్రముఖులందరూ కూడా పిలిచే అవకాశం ఉంది. సార్, కాసేపటి క్రితం కూడా మీ నియోజకవర్గానికి సంబంధించిన మండలాల వారిగా రివ్యూ చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. మీ దగ్గరున్న మండలాలు కావచ్చు, హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఏ సౌకర్యాల ద్వారా, ఏ మార్గాల ద్వారా అన్నారు సార్? సరిపోతులేవు, సౌకర్యాలు సరిపోతులేవు. ఇప్పుడు నేను మాట్లాడితే మా వాళ్ళు చెప్తున్నారు అసలు సార్ ఏం చేయాలో అర్థమవుతుంది అంటే, నేను ఉన్న ట్రాక్టర్లన్నీ ఎంగేజ్ చేయండి, ఎంతమంది వీలేదు అంతమంది రాండి అని చెప్తున్నాను. ఇంకా అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే మా మహిళా సోదరుమణులు వాళ్ళు రోజు సాయంత్రం పూట వాళ్ళే ట్రాక్టర్లు బుక్ చేసుకొని మేము ట్రాక్టర్లో వస్తామని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఇంత పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఎట్లనే సార్ మీటింగ్ అటెండ్ చేయాలనే ప్రయత్నంలో హుస్నాబాద్ నియోజకవర్గం కనబడుతుందని మీకు తెలియజేస్తున్నాను. ఇది మొత్తంగా అన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ముందస్తుగానే ఇక్కడికి వచ్చి మా ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక రోడ్ మ్యాప్ను చూసుకొని వెళ్తున్న సందర్భాన్ని చూసినటువంటి ఇక్కడ నాయకత్వం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా.